జగన్మోహన్ రెడ్డి గారు పాలించినటువంటి 5 ఏళ్లలో రాజధాని లేని రాష్ట్రానికి పిల్లని ఇవ్వడానికి ఎవరూ ఇష్టపడలేదని కొందరు స్వయం ప్రకటిత మేధావులు చెప్పేవాళ్ళు. మనందరం కూడా విన్నాం గతంలో. అబ్బో ఏం మాట్లాడారంటే నా సారిని అట్లే ఎరగదీశారు, మామూలు కూడా కాదు. ఇప్పుడు కూటమి పాలనలో ఏ రాజధాని చూసి పిల్లని ఇవ్వడానికి పోటీలు పడుతున్నారో మనకైతే అర్థం కావడం లేదు. అంతేకాదు, పోలవరం ఎత్తు తగ్గించినందుక, విశాఖపట్నం ఉక్కుని తుక్కు చేసి అమ్ముతున్నందుక ఎగబడి పిల్లల్ని ఇవ్వడానికి పోటీలు పడుతున్నారా ఏంది? అంతేకాదండి, జిందాల్ వంటి కంపెనీ విజయనగరంలో వాళ్ళ కార్యకలాపాలన్నీ కూడా మూసేశారు. జిందాల్ వంటి పరిశ్రమలో మూతపడినందుక, లక్షల మంది వాలంటీర్లు రోడ్డున పడినందుక, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, నిరుద్యోగులు, విద్యార్థులు, మిర్చి రైతులు, ఇలా అన్ని వర్గాల ప్రజలు రోడ్డున పడి రోధిస్తుంటే, మరొక వైపున పూటకి 3 అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే ఏపీకి పిల్లలను ఇవ్వడానికి ఎన్ని రాష్ట్రాలకు చెందినటువంటి తల్లిదండ్రులు పోటీ పడుతున్నారు. ఈ ఏపీలో ఉన్నటువంటి కొంతమంది పింజరి మేధావులు ఓసారి బయటకు వచ్చి చెప్పాలని చెప్పేసి చాలామంది కోరుతున్నారు. దాన్ని నేను కూడా అడుగుతున్నా.